హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. తెలంగాణకు సంబంధించి ఈ రోజు ఒక అప్డేట్ అయితే ఉంది. అంటే తెలంగాణ పోలీస్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి డ్రైవర్స్ అండ్ శ్రామిక్స్ అనే పోస్ట్స్ వచ్చేసి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. తక్కువ పోస్టులు ఏమీ కాదండి. డ్రైవర్స్ కి వచ్చేసి 1000 పోస్టులు ఉన్నాయి, శ్రామిక్స్ కి వచ్చేసి 743 పోస్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పోస్ట్ డీటెయిల్స్, అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, వేకెన్సీస్ ఏ డిస్ట్రిక్ట్ లో ఏ కేటగిరీకి ఎలా ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అలాగే ఏజ్ క్రైటీరియా అనేది ఎలా ఉండాలనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వేకెన్సీస్ కనుక మనం చూస్తే, మనం ఇప్పుడే చూసాం కదా, డ్రైవర్స్ అనే దానికి వచ్చేసి 1000 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. శ్రామిక్స్ కి వచ్చేసి 743 వేకెన్సీస్. శాలరీ కనుక మనం చూసుకుంటే 20,000 నుంచి 60,000 వరకు డ్రైవర్స్ కు ఉంటుంది. అలాగే శ్రామిక్స్ కి వచ్చేసి 16,000 నుంచి 45,000 వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అని కనుక మనం చూస్తే 8th అక్టోబర్ నుంచి 28th అక్టోబర్ వరకు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ డేట్స్ అయితే ఓపెన్ లో ఉంటాయి. అప్పటి నుంచి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్. మరి ఇది అప్లై చేసుకోవడానికి ఎంత ఫీ పే చేయాలి అని కనుక మనం చూస్తే, డ్రైవర్ పోస్టులకు వచ్చేసి SC/ST క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 300 రూపీస్ పే చేయాలి. మిగతా వాళ్ళందరూ 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. శ్రామిక్ పోస్టుకు వచ్చేసి SC/ST క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి 200 రూపీస్ పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ. మరి ఎలిజిబిలిటీ ఎవరికి అంటే, డ్రైవర్స్ కి వచ్చేసి సెపరేట్ ఎలిజిబిలిటీ ఉంటుంది, శ్రామిక్స్ కి వచ్చేసి సెపరేట్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఫస్ట్ డ్రైవర్స్ కి చూద్దాము. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, బోత్ మెన్ అండ్ ఉమెన్, రెండు జెండర్స్ వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కనుక మనం చూస్తే 22 ఇయర్స్ నుంచి, ఇక్కడ చూడండి 22 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఏజ్ రిలాక్సేషన్ కనుక మనం చూసుకుంటే, SC/ST BC అండ్ EWS క్యాండిడేట్స్ కి రిజర్వేషన్ ఉంటుంది కదా. సో ఈ యొక్క రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మరి డ్రైవర్ పోస్ట్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే, 10th క్లాస్ అనేది ఉంటే మాత్రం సరిపోతుంది. దీంతో పాటు ఏముండాలి అంటే, డెఫినెట్ గా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఎయిదర్ మీరు హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ కావచ్చు, లేదంటే హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ కావచ్చు, లేదంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ కావచ్చు ఉండాలి. బట్ ఇక్కడ ఉండాల్సినటువంటి రూల్ ఒకటి ఏమి ఇచ్చారు అని అంటే, 18 months అనేది కంటిన్యూస్ గా ఉండాలి. అంటే ముందు ఎప్పుడో తీసుకున్నటువంటి లైసెన్స్ కాదు, కంటిన్యూస్ గా 18 months నుంచి మీరు ఉన్నట్లుగా ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్, మరి మెడికల్ స్టాండర్డ్స్ కనుక మనం చూసుకుంటే, మెడికల్ స్టాండర్డ్స్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. మరి విజన్ స్టాండర్డ్స్ కనుక మనం చూసుకుంటే, డిస్టెంట్ విజన్ అనేది నేకెడ్ ఐకి 6/6 ఉండాలి, నియర్ విజన్ అనేది J1 ఉండాలి, అలాగే కలర్ విజన్ అనేది నార్మల్ ఉండాలి. కలర్ బ్లైండ్నెస్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళు డిస్క్వాలిఫైడ్ అనమాట, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవ్వరు. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ ఆఫ్ విజన్ అనేది నార్మల్ గా ఉండాలి, ఫండస్ అనేది కూడా నార్మల్ గా ఉండాలి. ఇది ఫిజికల్ మెడికల్ స్టాండర్డ్స్ అనమాట. రైట్, మరి నెక్స్ట్ వచ్చేసి శ్రామిక్స్ అనమాట. శ్రామిక్స్ కి డిఫరెంట్ ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది, బట్ జెండర్ మాత్రం మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ అనమాట. ఇందాక మనం చూసిన డ్రైవర్ పోస్ట్ కి 22 ఇయర్స్ ఉంది, శ్రామిక్స్ కి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అనమాట. 30 ఇయర్స్ లోపు క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి రిజర్వేషన్ కనుక మనం చూసుకుంటే, ఎవరికైతే SC/ST BC అండ్ EWS క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 5 ఇయర్స్ ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దేనికి? శ్రామిక్ పోస్టులకి. శ్రామిక్ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే, మీరు ITI చేసి ఉండాలన్నమాట. ఎందులో చేసి ఉండాలి? మెకానిక్. ఈ యొక్క మెకానిక్ లో కావచ్చు, లేదంటే షీట్ మెటల్ కావచ్చు, MVBB, ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్, ఇవన్నీ ఇక్కడ ఎందుకు ఇచ్చారు అని అంటే, ఇవన్నీ రకాల పోస్టులు అనేవి మనకు ఉన్నాయి అనమాట. సో శ్రామిక్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ అనమాట. సో ఆ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ కి మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అని ఇవ్వడం జరిగింది. రైట్, మరి మెడికల్ స్టాండర్డ్స్ కనుక మనం చూసుకుంటే, గుడ్ హెల్త్ అనేది ఉంటే సరిపోతుంది. అక్కడ ఇచ్చినట్లుగా అయితే మనకి విజన్ ఉండాలి అని డిఫరెంట్ గా ఇక్కడ ఇవ్వలేదు. బట్ ఎవరైతే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉన్నారో వాళ్ళు ఇనెలిజిబుల్ అని మాత్రం మెన్షన్ చేయడం జరిగింది అనమాట. రైట్, సారీ, ఇక్కడ విజన్ కూడా ఇచ్చారండి. విజన్ డీటెయిల్స్ కనుక మనం చూస్తే, డిస్టెంట్ విజన్ వచ్చేసి నేకెడ్ ఐ అక్కడ 6/6 ఉంది అని ఇచ్చారు. బట్ ఇక్కడ అలా ఇవ్వలేదు. కరెక్టెడ్ ఐ అయితే 6/24, 6/36 ఉండాలి, అలా ఇవ్వడం జరిగింది. నియర్ విజన్ వచ్చేసి J1. ఇందాక మనం డ్రైవర్ పోస్ట్ లో చూసుకుంటే J1 మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ J1 విత్ గ్లాసెస్ ఉన్నా కూడా పర్వాలేదు, J1 ఉంటే సరిపోతుంది అనమాట. ఫీల్డ్ ఆఫ్ విజన్ వచ్చేసి నార్మల్ ఉండాలి, ఫండస్ వచ్చేసి నార్మల్ ఉండాలన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనమాట. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎవరికి ఉంటుంది? ఇది డ్రైవర్స్ కు ఉంటుంది అనమాట. సో మనకి దీనికి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు, ఎగ్జామ్ ఏం కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ తీసుకోవడం జరగదు. డ్రైవర్స్ కి వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఫస్ట్ ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడే చూసుకోండి మీ యొక్క హైట్ అనేది 160 సెంటీమీటర్స్ అనేది డెఫినెట్ గా ఉండాలి, లేదు అంటే డిస్క్వాలిఫై చేస్తారనమాట. ఇది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లో ఉంటే అదే రోజు మీరు కనుక ఈ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ క్వాలిఫై అయ్యారు అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సేమ్ డే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత లెవెల్లో మీకు డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డ్రైవింగ్ టెస్ట్ లో వచ్చిన మార్క్స్ ని మీకు మెరిట్ గా తీసుకొని మిమ్మల్ని ఈ యొక్క పోస్టులకి రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఏ పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు మరి డ్రైవింగ్ టెస్ట్ లో అంటే ఇక్కడ మార్క్స్ అన్నమాట కూడా ఇవ్వడం జరిగింది. చూడండి 6 మార్క్స్ అనమాట. క్వాలిఫైయింగ్ కావాలి ప్రతి ఒక్క దానిలో, అంటే గేర్ చేంజింగ్ లో కానీ, అంటే గేర్ చేంజింగ్ అప్ కావచ్చు, గేర్ చేంజింగ్ డౌన్ కావచ్చు, బ్రేక్స్ యూజ్ చేయడం కావచ్చు, పార్కింగ్ కావచ్చు, సిగ్నల్స్ ఫాలో అవ్వడం కావచ్చు, ఇలాంటి ఒక్కొక్క దానికి మాక్సిమం మార్క్స్ అనేది ఇవ్వడం జరిగాడు. మాక్సిమం మార్క్స్ తో కూడా మీరు ఏం చేయాలి అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మీకు రావాలన్నమాట. ఏ ఒక్క దానిలో మీరు క్వాలిఫైయింగ్ కాకపోయినా కూడా మీరు ఇక్కడ డిస్క్వాలిఫై అయినట్లే కౌంట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి దానిలో మీరు క్వాలిఫై అవ్వాలి. అలా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 30 ఉంటాయి, మాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 ఉంటాయి అనమాట. మరి 30 వచ్చేస్తే జాబ్ వస్తుందా అంటే రాదు. ఈ యొక్క 30 కంటే కూడా ఎక్కువ ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళు, అంటే హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి నెక్స్ట్ వచ్చేసి మార్క్స్. మరి మార్క్స్ ఎలా తీసుకుంటారు? ఇది ఎవరికి అని అంటే ఇది వచ్చేసి శ్రామిక్ పోస్టులు చూసాం కదా, ఇప్పటి వరకు డ్రైవర్ పోస్టులు చూసాము. ఇది శ్రామిక్ పోస్టులకి అనమాట. శ్రామిక్ పోస్టులకు వచ్చేసి 100 మార్క్స్ కి వెయిటేజ్ అనేది తీసుకుంటారు. ఏదైతే మీ యొక్క ఐటీఐ ట్రేడ్ ఉంటుంది కదా, దీనిలో అకాడమిక్ క్వాలిఫికేషన్ లో వచ్చిందని 90 మార్క్స్ కి కన్సిడర్ చేయడం జరుగుతుంది. మరి మిగతా 10 మార్క్స్ దేనికి ఉంటుంది అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఇది కనుక మీకు ఉంటే మీకు 10 మార్క్స్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్ గా 100 మార్క్స్ కి దీనికి సంబంధించి కన్సిడర్ చేస్తారు. ఈ యొక్క 100 మార్క్స్ లో ఎవరికైతే మెరిట్ అంటే హైయెస్ట్ మార్క్స్ అనేవి ఉంటాయో వాళ్ళని ఈ యొక్క పోస్టుల్లో రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది నోటిఫికేషన్. డ్రైవర్స్ అండ్ శ్రామిక్ టోటల్ 1743 పోస్టులు అనమాట. నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 8th అక్టోబర్ నుంచి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.